ఇప్పుడు ఇక్కడ డస్ట్ చూసుకోండి. ఇక్కడ మీకు రొటేషన్ అయితే ఉంది. డస్ట్ అనేది మీకు కనిపిస్తుందో లేదో. మీ ఇంట్లో బేబీస్ ఉన్నారు, ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నారు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఏదైతే ఇది రికమెండ్ చేస్తా ఉంటాను. హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ విశ్వకేతన్. వెల్కమ్ టు ఛానల్. ఈ రోజు మనం అన్బాక్స్ చేయబోయేటువంటి ప్రోడక్ట్ ఇదే అగారోకి సంబంధించినటువంటి బెడ్ వాక్యూమ్ క్లీనర్. ఇది మనకు ఓన్లీ బెడ్ కే వర్క్ అవుతుందా, ఇంకా లేకపోతే వేరే దానికి కూడా యూజ్ చేసుకోవచ్చు? అసలు ఎలా ఉంటుంది, దీని వర్కింగ్ ఏంటి, అసలు దీనికి పెట్టినటువంటి ప్రైస్ కి వర్తా కాదా, మొత్తం ఫుల్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అందుతుంది. ఏదో బాక్స్ మీద ఉన్నటువంటి స్పెసిఫికేషన్ చెప్పడం కాదు, వాళ్ళు చెప్పినటువంటి స్పెసిఫికేషన్స్ అన్ని కూడా ప్రాపర్ గా వర్క్ అవుతున్నాయా లేదా విత్ శాంపుల్స్ తో అయితే మీకైతే ఇక్కడ ప్రూఫ్ లో అయితే చూపిస్తాను. వీళ్ళు చెప్తున్నటువంటిది ఏంటిదంటే, వీళ్ళు ఎక్కువగా ఇది బెడ్ వాక్యూమ్ క్లీనర్ అని చెప్తున్నారు కదా. మీకు ఒకవేళ ఇది బెడ్ కే వర్క్ అవుతుందా, నేను ఇంకా వేరే దాని మీద కూడా ట్రై చేస్తా. అసలు ఇది ఎక్కువగా సక్కింగ్ ఎక్కువ పవర్ ఉంటుంది అని చెప్పేసి వీళ్ళైతే చెప్పారు. సో డస్ట్ అనేది ఎక్కువ తీసుకుంటా అంటారు కదా, అవన్నీ కూడా టెస్ట్ చేస్తా. నేను చాలా చూసేసి లాస్ట్ ఫైనల్ గా ఇదైతే ఆర్డర్ చేసేసిన. ఎందుకంటే దీంట్లో పవర్ అనేది ఎక్కువ ఉంది అని చెప్పేసి అనిపించినాకనే నేను దీన్ని సెలెక్షన్ చేసిన. అసలు ఇది వర్తా కాదా అనేది కూడా మనం మాట్లాడుకుందాం. ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి కూడా మాట్లాడతాం. ఇక్కడ మనకు బాక్స్ అయితే ఇన్స్టాల్ గా వచ్చేస్తుంది. ఇక్కడ మనకు బాక్స్ మీద అగారో బెడ్ వాక్యూమ్ క్లీనర్ అని చెప్పేసి ఉంది విత్ యూవీ అని చెప్పేసి. మనం ఈ బాక్స్ లో నుంచి ప్రోడక్ట్ అయితే అన్బాక్సింగ్ చేసేసి దానికి సంబంధించినటువంటి ఫుల్ స్పెసిఫికేషన్స్, అలానే బాక్స్ లో కంటెంట్స్ ఏమొచ్చినాయి అన్ని అయితే చూద్దాం. సో ఫస్ట్ బాక్స్ అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం. మనకు డైరెక్ట్ బాక్స్ అనేది ఓపెన్ చేసిన వెంటనే డైరెక్ట్ మనకు ప్రోడక్ట్ ఉంది, ఒక యూజర్ మాన్యువల్ ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఒక యూజర్ మాన్యువల్ అయితే ప్రొవైడ్ అయితే చేసేసారు. దీన్ని పక్క పెట్టేద్దాం, దీంతో మనకి ఇప్పుడు అంత అవసరం లేదు. ఇప్పుడు మనకు బాక్స్ లో అయితే ఏం లేదు, డైరెక్ట్ ఈ ప్రోడక్టే ఉంది. కొంచెం వెయిట్ అయితే ఎక్కువ ఉంది. మనకు ప్రోడక్ట్ అయితే ఇట్లా ప్యాకింగ్ అయితే వచ్చేసింది. మనం ఈ ప్రోడక్ట్ అయితే ఓపెన్ అయితే చేసేద్దాం, కవర్ లో నుంచి తీసేద్దాం. తీసేసినాక డైరెక్ట్ ఇక్కడ మనకు ఈ ప్రోడక్టే ఉంది. కొంచెం వెయిట్ అయితే ఎక్కువనే ఉన్నది. ఓవరాల్ గా మనకు ప్రోడక్ట్ అయితే ఈ స్టైల్ గా ఉంటుంది. ఇక్కడ మనకు మీద కానీ చూసుకున్నట్టు ఏది ఉంటే ఇక్కడ అగారో అని చెప్పేసి ఉంది. ఇక్కడ పవర్ ఆన్ పవర్ ఆఫ్ బటన్ ఉంది. ఇక్కడ మనకు ఒక బటన్ వచ్చేసింది, ఇది పవర్ ఆన్ పవర్ ఆఫ్ కోసం. ఇక్కడ ఇంకొక బటన్ కూడా వచ్చేసింది. ఇది ఓవరాల్ గా మనకు ఇక్కడ చూసేసుకోండి. బ్యాక్ సైడ్ లో అయితే మనకు ఈ స్టైల్ గా ఉంటుంది. ఒకసారి ఓవర్ వ్యూ అయితే చూసేసుకోండి. ఇక్కడ వచ్చేసరికి మనకు లాక్ ఉంది, ఇక్కడ అన్లాక్ అనేది చెప్పేసి వచ్చింది. ఇక్కడ కానీ చూసుకుంటే మనకు 4 LED లైట్స్ అయితే ప్రొవైడ్ అయితే చేసేసారు. ఇప్పుడు దీన్ని యూజ్ చేసేసుకొని మనం బెడ్స్ క్లీన్ చేసుకోవచ్చు, ఇంకేమేమి క్లీన్ చేసుకోవచ్చు, ఎవ్రీథింగ్ ఫుల్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది మనం వీడియోకి వెళ్తూ మాట్లాడుకుందాం. అంటే ఏంటి అంటే లైక్ టెస్ట్ చేస్తూ మాట్లాడుకుందాం. సో మీకు అక్కడ చాలా క్లారిటీ అయిపోతుంది. ఇప్పుడు ఇది చూసుకున్నారు కదా, ఇది వచ్చి చూడడానికి ఎటువంటి డస్ట్ లేకుండానైతే కనిపిస్తుంది కదా. దీంట్లో నుంచి ఎంత డస్ట్ వస్తుందో మీకు చూపిస్తా చూడండి. సో దానికోసం ఏంటి అంటే నేను ఈ అగారోకి సంబంధించినటువంటి బెడ్ వాక్యూమ్ క్లీనర్ అయితే యూజ్ చేస్తున్నా. సో ఒకసారి ఇక్కడ పెట్టేసి పవర్ ఆన్ చేసేసుకొని ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, ఆన్ బటన్ అని చెప్పి, దీని మీద ఇది ప్రెస్ చేసేయండి. అంతే, దీని పని ఇది చేసుకుంటుంది. ఆల్రెడీ డస్ట్ తీసుకోవడం అయితే స్టార్ట్ చేసింది. ఇక్కడ మీకు డస్ట్ అనేది వస్తూ ఉంది, తిరుగుతూ ఉంది. ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో కానీ ఇక్కడ తెలుస్తూ ఉంది. సౌండ్ కూడా ఎంత వస్తుందని చెప్పేసి మీరు అయితే నోటీస్ చేయండి. ఇక్కడ చూసేసుకోండి, ఆల్రెడీ మీకు ఒక డస్ట్ అయితే కనిపించింది. ఇదిగోండి డస్ట్ చూసేసుకోండి. అసలు ఏం లేదనుకున్న దాంట్లోకి వెళ్ళి కూడా మైన్యూట్ డస్ట్ పార్టికల్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్టు అయ్యేది ఉంటే మనకు డస్ట్ అనేది వచ్చేసింది. నేను ఇంకా వేరే దాని మీద కూడా ట్రై చేసి అయితే చూపిస్తాను. లైక్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే సోఫాలో ఒకసారి ట్రై చేద్దాం. సోఫాలో కూడా ఇప్పుడు చూడడానికి అయితే మంచిగానే ఉంది, ఎటువంటి డస్ట్ లేకుండానే అయితే. సో ఒకసారి సోఫాలో కూడా మనం డస్ట్ అనేది ఏ రేంజ్ లో ఉంది అని చెప్పేసి ఒకసారి టెస్ట్ చేద్దాం. ఇక్కడ ఇలా జస్ట్ ఇలా పెట్టేసి ఇలా అంటే అది మొత్తం సక్కింగ్ చేసుకుంటా ఉంటుంది. ఏమన్నా డస్ట్ కానీ ఏదైనా ఉన్నా కూడా ఇలా సక్కింగ్ అయితే చేసుకుంటా ఉంటుంది. ఇలా చూసేసుకోండి. దీనికి సక్షన్ పవర్ అయితే బాగుంది, అంటే కిందికి వెళ్ళిపోతుంది. నేను చేస్తున్న కొద్ది అయితే నాకైతే అర్థమైపోతుంది. ఇది డైరెక్ట్ చూపించలేను కదా ఆ సక్షన్ పవర్ ఎలా ఉందని, నాకైతే అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ డస్ట్ చూసుకోండి. ఇక్కడ మీకు రొటేషన్ అయితే ఉంది, డస్ట్ అనేది మీకు కనిపిస్తుందో లేదో. ఇప్పుడు దీంట్లో వచ్చినటువంటి డస్ట్ని మనం ఈజీగా రిమూవ్ అయితే చేసేసుకోవచ్చు. సో దానికోసం జస్ట్ ఇక్కడ బటన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేసేసి ఇట్లా అన్న వెంటనే ఇది అయితే వచ్చేస్తుంది. దీంట్లో వచ్చినటువంటి డస్ట్ చూసేసుకోండి. దీంట్లో వచ్చినటువంటి డస్ట్ కూడా మేము చూపిస్తాను చూడండి కావాలంటే. ఇప్పుడు ఇట్లానే లైవ్ లోనే ఇదిగోండి
డస్ట్ ఎంతగానో కనిపిస్తుంది. అసలు సోఫాలు ఇంత ఉంది అని చెప్పేసి గెస్ చేయలేము. బట్ ఇంత డస్ట్ అనేది అయితే వచ్చింది. ఇంకా మనము జస్ట్ ఇక్కడ మందమే వేసినాం, ఒక పార్ట్ వరకు వేస్తేనే ఇంత డస్ట్ అనేది వచ్చింది. ఇంకా నార్మల్ ఇంకా ఎక్కువ వేస్తే ఇంకా ఎక్కువ డస్ట్ అనేది రావచ్చు. ఇది ఎక్కువగా మనకి ఏంటి అంటే ఇక్కడ కింద కానీ చూసుకుంటే మనకు యూవీ లైట్ తోటి వస్తుంది. ఇక్కడ మనకు మంచి గ్రిప్ కూడా ఉంటుంది. అక్కడ మనకు మీద వీల్స్ ఉన్నాయి, ఇక్కడ కింద కూడా మనకు వీల్స్ అనేది అయితే వచ్చేసినాయి. సో ఏంటి అంటే దాని నుంచి ఎక్కువ సక్ చేసేసుకొని ఉన్నటువంటి డస్ట్ అంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తూ ఉంటుంది ఈ బాక్స్ లో. సో ఒకసారి మీకు డస్ట్ కూడా చూపిస్తా. ఒకసారి డస్ట్ చూసుకోండి ఏ రేంజ్ లో ఉంది అని. ఇంత డస్ట్ అనేది వచ్చింది. ఇవ్వండి, అసలు గెస్ట్ కూడా వేయలేరు ఇంత డస్ట్ వస్తుందని. దీన్ని ఓపెన్ చేసేసి మనం క్లీనింగ్ కూడా చేసేసుకోవచ్చు. ఎట్లా క్లీనింగ్ చేసుకోవాలని కూడా చెప్తాను. ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ సేఫ్టీ మెజర్స్ కూడా పెట్టేశారు. ఇక్కడ ఓవర్ హీట్ అయిపోతే ఆటోమేటికలీ బంద్ అయిపోతుంది అని చెప్పేసి చెప్తారు. ఇక్కడ డస్ట్ మంచిగానే వచ్చింది, లైక్ ఏంటి అంటే ఎక్కువనే ఉంది తెలియకుండానే. ఇక దీంట్లో నుంచి తీసుకుంటా ఉంటుంది, అంటే వస్తూ ఉంటుంది డస్ట్ అయితే. మళ్ళీ దీన్ని క్లీన్ చేసేసుకొని వాడచ్చు. మనకు లోపల ఫిల్టర్ కూడా ఉంది, ఇక్కడ ఫిల్టర్ కనిపిస్తుంది కదా. చూడడానికి అయితే నాకైతే డిఫరెంట్ గా అనిపించింది ఫస్ట్ చూడగానే. ఇది ఒకసారి యూజ్ చేసుకోండి. ఏదో కప్పలెక్కను అతుక్కున్నట్టు ఆ స్టైల్ గా అయితే డిఫరెంట్ గా ఉంది. ప్రోడక్ట్ అయితే చూడడానికి కొంచెం సాలిడ్ గా ఉంది, కొంచెం వెయిట్ ఉంది, ఇదైతే ఒప్పుకోవచ్చు. ఇక్కడ వెయిట్ ఉంది. మనకు కింద ఒక ఎల్ఈడి లైట్ లాగానైతే ప్రొవైడ్ అయితే చేసేసారు. ఇది యూబీ లైట్ అని చెప్పేస్తున్నారు. ఇక్కడ మనకు వీల్స్ కూడా వచ్చేసినాయి. ఇట్లా ప్రెస్ చేసినట్టే లోపలికి కూడా వెళ్తున్నాయి. ఈ వీల్స్ వచ్చేసినాయి. ఇక్కడ రోలర్ టైప్ వచ్చేసింది. ఎయిర్ అనేది వెళ్ళడానికి ఇక్కడ మనకు కొంచెం స్పేస్ కూడా వచ్చేసింది. ఇక్కడ మనకు మీద పవర్ ఆన్ బటన్ వచ్చేసింది. ఇక్కడ ఒక ప్లే బటన్ లెక్క ఉంది. ఇది ఎందుకంటే ఇక్కడ ముందు వచ్చినటువంటి డస్ట్ ను రిమూవ్ చేయడం కోసం ఇక్కడ ఈ ప్రెస్ చేసిన వెంటనే ఇది మనం ఇలా రిమూవ్ అయితే చేసేయచ్చు. ఇలా రిమూవ్ చేసేసి మనం డస్ట్ అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. మనకు లోపల ఫిల్టర్ ఉంటుంది. 4 లైట్స్ అయితే ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి. ఈ లైట్స్ ఎందుకు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన చీకట్లో ఇట్లా బెడ్ ని కానీ సోఫాని కానీ మ్యాట్రసెస్ ని కానీ ఇంకేమైనా చేయాలనుకుంటున్నాం అనుకోండి, అటువంటి టైంలో మనకు ఇట్లా చీకటి ఇలా తెలియదు కదా. ఇప్పుడు నార్మల్ ఇట్లా వేసుకుంటే వెళ్ళిపోతే అయిపోతుంది. నేను ఇది టెస్ట్ చేసినాక నాకు అనిపించింది ఏం తెలుసా, నా దగ్గర ఒకటి మ్యాట్రస్ ఉంది, అది చాలా నీట్ గా ఉంటది అని చెప్పేసి నేను అనుకున్నా. బట్ వన్స్ ఇది పెట్టినాక ఏమైందంటే దీంట్లో ఫుల్ డస్ట్ వచ్చింది. నేను అన్బాక్సింగ్ చేసిన వెంటనే ఫస్ట్ అదే చేసిన వెంటనే నాకు ఇలా ఫుల్ డస్ట్ వచ్చింది. అసలు షాక్ అయిపోయినా, ఏంటి ఇంత నీట్గా పెట్టుకునేది ఇంత డస్ట్ ఎట్లా వచ్చింది అని. ఈ ప్రోడక్ట్ అనేది ఎక్కువగా ఎవరికి యూజ్ అవుతుంది అంటే ఎవరింట్లో పిల్లలు ఉంటారో ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో అయితే ఇది ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే బెడ్ మీద మనకు తెలియకుండానే చాలా వరకు బ్యాక్టీరియా ఇంకా లేకపోతే డస్ట్ అనేది ఉంటుంది. అది మనం ఎంత దులిపినా లేకపోతే ఏం చేసినా కూడా పోదు. ఇటువంటి ఏదైనా సకింగ్ సంబంధించినట్టు వాక్యూమ్ క్లీనర్ లాంటిది ఏదైనా ఉంటేనే మనకైతే వస్తుంది. చిన్నపిల్లలకు బ్యాక్టీరియా అనేది ఈజీగా ఇన్ఫెక్ట్ అయిపోతూ ఉంటుంది. సో ఇది యూజ్ చేసుకున్నప్పుడు మనకి ఆ బ్యాక్టీరియా అనేది కిల్ అయిపోవడం, డస్ట్ అనేది రాకపోవడం, డిసీజ్ అనేది రాకపోవడం ఈ డస్ట్ వల్ల, దాని వల్లనైతే యూజ్ అయితే అవుతా ఉంటుంది. ఓవరాల్ గా దీంట్లో నాకు ప్రోస్ అండ్ కాన్స్ అనిపిస్తున్నాయి ఏంటి అంటే ఇక్కడ నాకు ముందుగా ఫస్ట్ 4 ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేసారు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పేసుకోవచ్చు. ఇంకా దీనికి సక్షన్ పవర్ అయితే చాలా బాగుంది. అంటే ఏంటి అంటే లైక్ ఎక్కడైనా పెట్టేసినామనుకో బాగా లాగేసుకుంటుంది. అంటే డస్ట్ కానీ ఏమన్నా తీసుకోవాలంటే బాగా తీసేసుకుంటుంది. నాయిస్ అయితే నార్మల్ గానే ఉంది, అంటే హై రేంజ్ గా వచ్చేటాగలేదు. నార్మల్ గా వాక్యూమ్ క్లీనర్స్ అనేది ఏ రేంజ్ లో నాయిస్ వస్తుందో ఆ టైప్ గానే ఉంది, హెవీగానే అయితే లేదు. వీళ్ళు దీంట్లో మనం క్లీనింగ్ చేసుకోవడం కోసం ఈజీ ప్రాసెస్ లోనైతే ప్రొవైడ్ చేసేసారు. సో జస్ట్ ఒక క్లిక్ తోటి వచ్చినటువంటి డస్ట్ ని ఇలా రిమూవ్ చేసేసుకొని మనం అయితే క్లీన్ అయితే చేసేసుకోవచ్చు. బిల్డ్ క్వాలిటీ అయితే బాగుంది, నాకు బిల్డ్ క్వాలిటీ చాలా బాగా నచ్చినాయి అసలు. ఇక్కడ మనకు ఇది చూసుకున్నట్టు అయితే వోల్టేజ్ వచ్చేసరికి మనకు 220 to 240 వోల్ట్స్ అయితే ఉంటుంది. ఇది మనకు వాటేజ్ వచ్చేసరికి 400 వాట్స్ తోటి అయితే వస్తుంది. ఇది మనకు యూబీ తోటి వస్తుంది, యూబీ ప్రొటెక్షన్. ఇది హైలైట్, నాకు మంచి హైలైట్ అనిపించింది అంటే ఇది. మైనస్ పాయింట్ అనిపించింది ఏంటి అంటే ఇదే ఒకటి వచ్చేసరికి పవర్. ఇక్కడ వైర్ అయితే చాలా బాగా పెద్ద ఇచ్చాడు. సో దట్ ఏంటి అంటే ఒక రూమ్ పెట్టుకొని ఇంకో రూమ్ లో కూడా తీసుకెళ్ళచ్చు, అంత పెద్ద వైర్ అయితే ప్రొవైడ్ అయితే చేసేసారు. నాకు మైనస్ అనిపించింది ఏంటి అంటే కూడా దీంట్లో బ్యాటరీ టైప్ ఏమైనా ప్రొవైడ్ చేసినా బాగుండు అని చెప్పేసి ఒక పాయింట్ అనిపించింది. బట్ బ్యాటరీ తోటి ఇస్తే మాత్రం మనం ఇంత సక్షన్ పవర్ అయితే చూడలేం. అందుకే వీళ్ళైతే పవర్ తోటి ప్రొవైడ్ చేసేసారు అనుకుంటున్నాను. బట్ మనం వన్స్ ఒకసారి బ్యాటరీ తోటి చూసుకుంటేనైతే ఇంత సక్షన్ పవర్ ఉండదు. అందుకే వీళ్ళు పవర్ తోటి అయితే ప్రొవైడ్ చేసేసారు అని చెప్పి నాకు అనిపించింది. ఇది పర్సనల్ గా నేను వాడినాక చేస్తున్నటువంటి రివ్యూ. ఆల్రెడీ అన్బాక్సింగ్ చేసిన ఆ తర్వాత యూజ్ చేసుకున్నాక తర్వాతనే వీడియో అయితే చేస్తున్నాను. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వీడియో చేసేసి ఏదో అన్బాక్సింగ్ రివ్యూ అయితే కాదు, నేను వాడి యూజ్ చేసినాకనే నేను చేస్తున్నటువంటి రివ్యూ. ఇంతవరకు చూసారంటే ఈ వీడియో నచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో అనేది యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేసేసి, ఒకవేళ బై చేసుకోవాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి బై చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్.